ఒకానొక కాలంలో అర్జున్ అనే అతనికి కొత్తగా పెళ్ళయింది. అతని భార్య పేరు కవిత. కవిత చాలా అందంగా ఉండేది. అర్జున్కు సొంత భూమి లేదు. అతను ఊరు పెద్ద జమీందారు ధనరాజ్ శెట్టి పొలంలో పనిచేసేవాడు. ఒకరోజు కవిత అర్జున్ కోసం భోజనం తీసుకుని పొలానికి వస్తుంది. అరే కవిత, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఎంతసేపటి నుండో మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరింటికి రాలేదు. అందుకే నేనే భోజనం తీసుకొచ్చాను. ఇంట్లో కూర్చుని విసుగొచ్చింది. కొద్దిసేపు బయట తిరిగి వద్దామనిపించింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే ధనరాజ్ శెట్టి కన్ను కవిత మీద పడుతుంది. అతను ఆమెనే చూస్తూ ఉండిపోతాడు. ఈ అర్జున్ భార్య ఎంత అందంగా ఉంది. ఊరంతట్లో ఇంత అందమైన ఆడది ఉండదు. ఈమె ఈ పేదవాడింట్లో కాదు, నా ఇంట్లో ఉండాల్సింది. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. అరే అర్జున్, ఇటురా. చెప్పండి యజమాని. ఓహో, ఈమె నీ భార్య. నాకు పరిచయం చేయలేదేంటి? క్షమించండి యజమాని, మర్చిపోయాను. ఈమె పేరు కవిత. ఈరోజు పని ఎక్కువ ఉండటం వల్ల ఇంటికి వెళ్ళలేకపోయాను. అందుకే భోజనం తీసుకొచ్చింది. సరే, ఈమెను కొద్దిసేపు బయట తిప్పడానికి తీసుకువెళ్ళు. ఇంట్లోనే ఉండి విసుగొచ్చుంటుంది. సరే యజమాని. కొన్ని రోజుల తర్వాత, అర్జున్, రేపు నా పుట్టినరోజు. పెద్ద విందు ఏర్పాటు చేశాను. నువ్వు నీ భార్యతో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను యజమాని. మరుసటి రోజు అర్జున్ మరియు కవిత ధనరాజ్ శెట్టి పెద్ద ఇంటిని చూడడానికి వెళ్తారు. అయ్యో, ఇంత పెద్ద ఇల్లు నేను నా జీవితంలోనే చూడలేదు. రండి అర్జున్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పుడు పొలంలో నీళ్ళ పైపు పగిలిపోయిందని కబురొచ్చింది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళాలి. సరే యజమాని. కవిత, నువ్వు ఇంటికెళ్ళు. అయ్యో వద్దు అర్జున్, కవితని ఇక్కడే ఉండనివ్వు. భోజనం చేసిన తర్వాత పంపిస్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకునిరా. సరే యజమాని. అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎలా ఉంది కవిత మన ఇల్లు? చాలా అందంగా ఉంది శెట్టిగారు. ఇంత విలాసవంతమైన ఇల్లు నేను ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక మాట చెప్పనా? నువ్వు ఈ సాధారణ చీర ఎందుకు కట్టుకుని వచ్చావు? నీ అందానికి ఖరీదైన జరీ చీరలు బాగుంటాయి. శెట్టిగారు, నా దగ్గర ఇలాంటి బట్టలే ఉన్నాయి. నువ్వు చెప్తే నీకోసం 10 కొత్త చీరలు పంపించేవాడిని. నీలాంటి అందమైన ఆడది సాధారణ బట్టల్లో బాగుండదు. కానీ కవిత, నువ్వు ఈ అర్జున్లో ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? నీకు ఇంకా మంచి అబ్బాయి దొరికేవాడు. నువ్వు చాలా అందానివి, మంచిదానివి కదా. మీరు చెప్పేది నిజమే శెట్టిగారు. కానీ ఇది నా నిర్ణయం కాదు. నాకు అమ్మా నాన్న లేరు. చిన్నప్పటి నుండి మామగారింట్లోనే పెరిగాను. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు లేదు. అందుకే పెద్దింట్లో పెళ్లి చేయలేకపోయారు. నిజం చెప్పాలంటే నాకు కూడా ధనవంతుల ఇంట్లో పెళ్లి చేసుకోవాలనే కల ఉండేది. కానీ అర్జున్ నీకేమీ ఇవ్వలేడు. నీ జీవితం అంతా పేదరికంలోనే గడిచిపోతుంది. ఇప్పుడు ఏం చేయగలం శెట్టిగారు? బహుశా నా అదృష్టమే ఇలా ఉందేమో, ధనరాజ్ శెట్టి మనసులో అనుకుంటాడు. ఈమె మాటలు వింటుంటే ఈమెను వలలో వేసుకోవడం చాలా తేలికనిపిస్తోంది. ఈమెకు కూడా విలాసవంతమైన జీవితమే కావాలట. కవిత, అదృష్టం ఎప్పుడైనా మారచ్చు. ఏం చెప్తున్నారు శెట్టిగారు? నాకు అర్థం కాలేదు. ఏమీ లేదు, నెమ్మదిగా అంతా అర్థమవుతుంది. నువ్వు ఒక పని చేయి. నా గదిలోకి వెళ్ళు. అక్కడ నా భార్యవి చాలా అందమైన చీరలున్నాయి. నీకు నచ్చింది కట్టుకో. నీ సాధారణ చీర నాకు నచ్చడం లేదు. కానీ శెట్టిగారు, మీ భార్య చీర నేను ఎలా కట్టుకోగలను? నా భార్య ఇప్పుడు ఈ లోకంలో లేదు కవిత. 5 ఏళ్ల క్రితం ఆమె చనిపోయింది. ఆమె బట్టలు, నగలు అలానే ఉన్నాయి. ఆమె పోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. నాకు నచ్చిన అమ్మాయి దొరకనే లేదు. లేకపోతే నా భార్యగా వచ్చే ఆవిడ ఈ ఇంట్లో రాణిలా బతికేది. ఖరీదైన చీరలు, నగలు అన్నీ ఇచ్చేవాణ్ణి. కళ్ళలో పెట్టుకుని చూసుకునేవాణ్ణి. కానీ అందరి అదృష్టం నీలా ఉండదు. నీ అదృష్టంలో అర్జున్ ఉన్నాడు. అతను నీకేమీ ఇవ్వలేడు. అదే నా అదృష్టంలో ఉంటే నిన్ను రాణిలా చూసుకునేవాణ్ణి. ధనరాజ్ శెట్టి మాటలకు కవిత మనసులో ఆశ పుడుతుంది. ఆమె అతని గదిలోకి వెళ్ళి ఒక ఖరీదైన జరీ చీర కట్టుకుంటుంది. వావ్, ఈ చీర ఎంత బాగుంది. వీళ్ళెంత ధనవంతులు. ఇతని భార్య ఎంత అదృష్టవంతురాలు. ఇక్కడున్న నగలు చాలు, ఇవన్నీ నావైతే ఎంత బాగుండు. కానీ నా అదృష్టంలో అర్జున్ అనే పేదవాడే రాసిపెట్టున్నాడు. అతను నాకు ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు. ఈ గది ఎంత విలాసవంతంగా ఉంది. శెట్టిగారికి వయసు ఎక్కువే ఉండొచ్చు,
కానీ ఇంత ధనవంతుడైన మొగుడు దొరికితే జీవితమే మారిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అర్జున్ అక్కడికి వస్తాడు. కవితను ఖరీదైన చీరలో చూసి ఆశ్చర్యపోతాడు. కవిత, ఈ చీర ఎవరిది? నువ్వెప్పుడు మార్చుకున్నావు? అది నా చీర మీద భోజనం పడి మరకైంది, అందుకే శెట్టిగారు ఈ చీర ఇచ్చారు అని కవిత అబద్ధం చెప్తుంది. ధనరాజ్ శెట్టి మనసులో నవ్వుకుంటాడు. వాహ్, ఈ కవిత నాకంటే 2 అడుగులు ముందే ఉంది. నా పని ఇంకా సులువైంది. ఈమె పూర్తిగా నా వలలో పడిపోయింది. చాలా ధన్యవాదాలు శెట్టిగారు, రేపు ఈ చీరను తెచ్చి ఇచ్చేస్తాను. అయ్యో వద్దు అర్జున్, నా ఇంట్లో ఈ చీర కట్టుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇది కవిత దగ్గరే ఉండనివ్వు, ఆమెకు చాలా బాగుంది. ఇది బహుమతి అనుకోండి. సరే యజమాని, చాలా ధన్యవాదాలు. రా కవిత, ఇంటికి వెళదాం. ఇద్దరూ అక్కడి నుండి బయలుదేరుతారు. ఇలా రోజులు గడుస్తుంటాయి. శెట్టిగారు ఎంత మంచివారు. ఆయన భార్య స్థానంలో నేనుంటే ఎంత విలాసవంతమైన జీవితం గడిపేదాన్ని. ఈ చిన్న కష్టాల ఇంట్లో ఉండాల్సిన అవసరమే ఉండేదేది కాదు. అర్జున్ నాకెప్పటికీ ఏమీ ఇవ్వలేడు. ఏదేనైనా చేసి ఈ అర్జున్కి దూరం అవ్వాలి. ఆ తర్వాత కవిత కావాలనే శెట్టిగారింటి ముందు తిరగడం మొదలు పెడుతుంది. ధనరాజ్ శెట్టి ఆమెను చూసి ఇంట్లోకి పిలుస్తాడు. ఎలా ఉన్నావు కవిత? ఎక్కడికి వెళ్తున్నావు? బాగున్నాను శెట్టిగారు, మిల్లుకు గోధుమలు ఇచ్చాను, పిండి తీసుకురావడానికి వెళ్తున్నాను. ఈ అర్జున్ కూడా ఈ పనులన్నీ అతనే చేయాలి కదా, నీతో ఇన్ని పనులు ఎందుకు చేయిస్తున్నాడు? ఇంత ఎండలో బయటకు వస్తే, ఇలా ఎండలో తిరిగితే నీ రంగు నల్లబడిపోతుంది, ఆరోగ్యం కూడా పాడవుతుంది. నువ్వు ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవాలి. నా అదృష్టంలో అంత విశ్రాంతి ఎక్కడుంది శెట్టిగారు? ఈ పనులన్నీ నేనే చేయాలి. నా భర్త రోజంతా పొలంలో పనిచేస్తాడు, ఇంటి పనులన్నీ నేనే చూసుకోవాలి. కవిత, నువ్వు బాధపడకు. కానీ ఒక మాట చెప్పనా? నువ్వు నా భార్యవై ఉంటే నీతో ఏ పని చేయించేవాణ్ణి కాదు. నీ ముందు పనివాళ్ళ క్యూ నిలబెట్టేవాణ్ణి. నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు, ఇస్తే చాలు, వాళ్లే అన్నీ పనులు చేసేవారు. నువ్వు రోజంతా హాయిగా బతికేదానివి. నీకు కావాల్సిందల్లా దొరికేది. శెట్టిగారు, నేనెక్కడా, మీరెక్కడా? ఇదెలా సాధ్యం? ఇంత పెద్ద ఇంట్లో బతికే అదృష్టం నాకు లేదేదు. నేను తలుచుకుంటే క్షణంలో నీ రాత మార్చేయగలను కవిత. నీ ఒక్క సమ్మతి చాలు. నువ్వు ఒక్కసారి అవును అను, జీవితాంతం నీకన్నీ సుఖాలిస్తాను. మీరు నిజంగానే చెప్తున్నారా? నాకివన్నీ దొరుకుతాయా? నా మీద ఒట్టు వేసి చెప్తున్నాను కవిత. నిన్ను నిజమైన రాణిలా చూసుకుంటాను. నువ్వు ఒక్కసారి ఆ అర్జున్ను వదిలేసి నా దగ్గరికి రా. ఆ తర్వాత నీ జీవితం ఎలా మారుతుందో చూడు. నిజం చెప్పాలంటే నేను నిన్ను చూసిన మొదటి రోజే ఇష్టపడ్డాను. అంత అందమైన అమ్మాయికి ఆ పేద అర్జున్తో పెళ్ళయిందని చూసి బాధపడ్డాను. నీ పెళ్ళి నాలాంటి ధనవంతుడితో జరగాల్సింది. మీరు చెప్పేది నిజమే. ఆ అర్జున్ నాకు ఎప్పుడూ ఒక బహుమతి కూడా ఇవ్వలేదు. నన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించలేదు. ఇప్పటి వరకు ఒక్క చీర కూడా కొనివ్వలేదు. నగల మాట దేవుడెరుగు. నేను అతనితో ఎప్పుడూ సంతోషంగా ఉండలేను. ఈ పేదరికపు బతుకు నాకు వద్దు. అందుకే చెప్తున్నాను, అతన్ని వదిలేసి నా దగ్గరికి రా. నీకు కావలసినవన్నీ ఇస్తాను. కానీ నేను అతనికి ఎలా దూరం అవ్వాలి? ఏం చెప్పాలి? అది నీ చేతుల్లోనే ఉంది. నేనేమైనా చేస్తే ఊరి జనాలు నన్నే తప్పుపడతారు, మన మీద అనుమానపడతారు. కాబట్టి నీకు విలాసవంతమైన జీవితం కావాలంటే అర్జున్కి దూరం అవ్వాలి. మీరు సరిగానే చెప్పారు. నేనేదైనా చేస్తాను. ఇప్పుడు నేను వెళ్ళాలి. ఆ రోజు నుండి ధనరాజ్ శెట్టి మరియు కవిత రహస్యంగా కలుసుకోవడం ప్రారంభిస్తారు. ధనరాజ్ శెట్టి ఆమెకు అప్పుడప్పుడు ఖరీదైన చీరలు, కొన్నిసార్లు నగలు బహుమతిగా ఇస్తాడు. ఒకరోజు అర్జున్ ఆ చీరలు, నగలు చూసి అడుగుతాడు, కవిత, ఈ చీర నీది కాదు, ఈ నగలు నీవి కావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు? నా బంధువుల్లో ఒకడిచ్చారు. ఏ బంధువు ఇంత ఖరీదైన వస్తువులు ఇస్తాడు? నిజం చెప్పు కవిత, ఏమైంది? నువ్వు ఎవరి దగ్గర నుండి ఇవన్నీ తీసుకుంటున్నావు? ఏదైనా తప్పు పని చేయడం లేదు కదా? మీకు దాంతో పనేంటి? నేను దీనికోసం మీ దగ్గర డబ్బు అడగలేదు కదా. అడిగినా మీ దగ్గర ఏముంది?
2 పూట్ల తిండికే కష్టపడే మీరు నాకు చీరలు, నగలు తెస్తారా? వినండి, ఇవన్నీ నాకు శెట్టిగారిచ్చారు. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే మీరు నా కోసం ఏమీ చేయలేరు, కానీ ఆయన నా కోసం అంతా చేయగలరు. ఆయన మీకంటే 1000 రెట్లు ధనవంతుడు. ముందు మీ స్థాయి చూడండి, ఆయన స్థాయి చూడండి. చిన్నప్పటి నుండి నా కల పెద్ద ఇంటి కోడలవ్వాలని. కానీ మా మామయ్య ఏం చూసి మీతో పెళ్లి చేశాడో తెలీదు. నిన్ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు. నాకు నీ నుండి విముక్తి కావాలి. నేను నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. నా ఇష్టప్రకారం నేను బతకాలి. ఈ పేదరికపు జీవితం నాకు వద్దు. అర్జున్కి అంతా అర్థమవుతుంది. ధనరాజ్ శెట్టి మరియు కవిత ఇద్దరూ తనను మోసం చేస్తున్నారని తెలుస్తుంది. అతనికి తీవ్ర దిగ్భ్రాంతి కలుగుతుంది. అంటే నా వెనుక ఇదంతా జరుగుతోందా? విషయం ఇంత దూరం వచ్చి నువ్వు నన్ను విడాకులు అడుగుతున్నావా? కవిత, నీ వయసెంత? ఆ శెట్టిగారి వయసెంత? నువ్వేంటి, ఆయనేంటి? ఛీ, ఆలోచిస్తుంటేనే సిగ్గేస్తుంది. నాకు డబ్బే ముఖ్యం, వయసు కాదు. ఆయన వయసు ఎక్కువే ఉండొచ్చు, కానీ ఆయన దగ్గర అపారమైన సంపద ఉంది. నువ్వు చచ్చినా కూడా నాకు అంత ఇవ్వలేవు. నేను ఒకసారి నిర్ణయించుకుంటే ముగిసినట్లే. నేను తీర్మానించుకున్నాను. నాకు నీతో బతకాలని లేదు. నువ్వేం చేసినా నేను నీతో ఉండను. నువ్వే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో, లేకపోతే నేనే ఈ ఇల్లు వదిలి శెట్టిగారి దగ్గరికి వెళ్ళిపోతాను. అర్జున్ గుండె ముక్కలవుతుంది. కవిత అతని మాట వినదు. అర్జున్ ఇంటి బయటికి వెళ్ళి బాధతో ఆలోచిస్తాడు. నేను కల్లో కూడా ఊహించలేదు శెట్టిగారు మరియు కవిత ఇలా చేస్తారనని. దేవుడా, ఇంత పెద్ద కష్టం ఇచ్చే ముందు నన్ను చంపేసి ఉంటే సరిపోయేది కదా. ఇది నా పరీక్ష అయితే దాన్ని ఎదుర్కోవటానికి శక్తినివ్వు. ఇది నా మంచికే జరుగుతుంటే ఆ మంచిని అర్థం చేసుకునే బుద్ధినివ్వు. నేనిప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళలేను. రేపు ఈ విషయం ఊరికి తెలిస్తే జనాలు నన్ను చూసి నవ్వుతారు, అవమానిస్తారు. నేను ఆ మాటలు భరించలేను. ఇప్పుడు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇలా అనుకుని అర్జున్ ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. చాలా దూరం నడిచి అతను బాగా అలసిపోతాడు. జనాల దగ్గర సహాయం అడుగుతాడు, కానీ ఎవరూ సహాయం చేయరు. ఒకచోట కూర్చుని ఉన్నప్పుడు అక్కడొక గాయపడిన ఆవు కనిపిస్తుంది. దాని కాలికి గాయమై నడవలేకపోతూ ఉంటుంది. అయ్యో దేవుడా, ఈ ఆవుకు గాయమైంది, అందుకే నడవలేకపోతుంది అనిపిస్తోంది. అర్జున్ ఆవు కాలికి బట్ట కట్టి గాయానికి చికిత్స చేస్తాడు. నువ్విక్కడే ఉండు, నేనెక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో చూస్తాను. అతను ఊళ్ళో బావిని వెతికి చివరికి ఒక బావిని కనుక్కుంటాడు. నీళ్లు తెచ్చి ఆవుకు త్రాగిస్తాడు. తాను నీళ్లు తాగి కొద్దిగా సేద తీరుతాడు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. నీ యజమాని వస్తాడేమో. అతను కూడా నీకోసం కంగారు పడుతూ ఉండొచ్చు. కొద్దిసేపు ఆగుదాం. అంతలోనే 2 వ్యక్తులు అక్కడికి వస్తారు. అయ్యో, ఆవు ఇక్కడుంది చూడండి. ఏయ్, నువ్వెవరు? మా శెట్టిగారి ఆవును దొంగిలించడానికి నీకెంత ధైర్యం? ఏం చెప్తున్నారు? నేను ఏ ఆవును దొంగిలించలేదు. దీనికి గాయమైంది. నేను సహాయం చేస్తున్నాను. ఇవన్నీ శెట్టిగారి ముందు చెప్పు. రా మాతో. ఆ ఇద్దరు అర్జును తీసుకుని తమ శెట్టిగారి దగ్గరికి వెళ్తారు. శెట్టిగారు, ఈ కుర్రాడు మీ ఆవును దొంగిలిస్తున్నాడు. మేం పట్టుకుని వచ్చాము. ఏమయ్యా ఇది? మా ఆవునే దొంగిలించేంత ధైర్యమా నీకు? నీకు శిక్ష తప్పదు. శెట్టిగారు, నేను పేదవాడిని కావచ్చు, కానీ దొంగను కాదు. మీ ఆవుకు గాయమైంది. దానికి కట్టుకట్టి నీళ్లు త్రాగించాను. దయచేసి నన్ను నమ్మండి. శెట్టిగారు ఆవు కాలిని చూస్తారు. నిజంగానే గాయానికి కట్టుకట్టి ఉండటం కనిపిస్తుంది. ఈ కుర్రాడు నిజమే చెబుతున్నాడు. ఆయన తన మనుషుల వైపు కోపంగా చూస్తాడు. యువకుడా, నువ్వు ఒక మూగజీవి ప్రాణం కాపాడావు. అందుకు నీకు ధన్యవాదాలు. నా మనుషులు చేసిన తప్పుకు క్షమాపణలు కోరుతున్నాను. పర్వాలేదు శెట్టిగారు, నేనిక బయలుదేరుతాను. ఆగు, నీ పేరేనేంటి? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? నా పేరు అర్జున్. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు. దేవుడు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్తాను. నీకేదైనా సమస్య ఉందా? కావాలంటే మాతో చెప్పచ్చు. ఇప్పుడు బాగా రాత్రి అయింది. ఈరోజు ఇక్కడే ఉండిపో. వద్దు శెట్టిగారు,
మీకు ఈ ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు. అయ్యో, ఇందులో ఇబ్బంది ఏముంది? నువ్వు మా ఆవుకు ఇంత సహాయం చేశావు, దానికి ఇది మా కృతజ్ఞత అనుకో. పైగా మా మనుషులు తెలియక నీ మీద నింద వేశారు, నీకు ఇబ్బంది కలిగించాము. దానికి క్షమాపణగా నీకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ రాత్రికి ఇక్కడ ఉండిపో, ఉదయాన్నే వెళ్ళొచ్చు. అర్జున్కి వెళ్ళడానికి వేరే ఆశ్రయం కూడా లేదు. అందువల్ల అతను ఒప్పుకుని ఆ రాత్రి అక్కడే ఉండిపోతాడు. అతనికి ఒక గది ఇస్తారు, రుచికరమైన భోజనం వడ్డిస్తారు. అంత రుచికరమైన భోజనం చూసి అర్జున్ ఆలోచిస్తాడు, ఇంత మంచి భోజనం ముందు ముందు మళ్ళీ దొరుకుతుందో లేదో తెలీదు. కొంచెం తిని మిగిలింది తీసుకువెళ్తే ప్రయాణంలో ఉపయోగపడుతుంది. అతను కొద్దిగా మాత్రమే తిని మిగిలిన భోజనాన్ని దాచిపెట్టుకుంటాడు. ఇదంతా ప్రేమ్చంద్ శెట్టి గమనిస్తాడు. ఈ మనిషి చాలా మంచివాడు, నేను చూసింది చాలు, ఇతని స్వభావం అర్థమైపోయింది. రేపు ఇతనితో మాట్లాడాలి. మరుసటి రోజు, అర్జున్, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు? ఏ పని చేస్తావు? ఇప్పుడు నాకు ఏ పని లేదు శెట్టి గారు, పని వెతుక్కుంటున్నాను. ఉండటానికి చోటు కూడా లేదు. అర్జున్, నువ్వు ఇక్కడే ఉండి నా దగ్గర పని చేయాలన్నది నా ఇష్టం. నీకు ఒక పెద్ద బాధ్యత ఇస్తాను. ఇక్కడ నాకు ఎవరి మీద నమ్మకం లేదు, కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. శెట్టిగారు, మీరు నా గురించి ఎంత తెలుసని ఇంత పెద్ద బాధ్యత నాకు ఇస్తున్నారు? నాకు తెలియాల్సినంత తెలిసింది. ఒక మూగజీవికి సహాయం చేసే మనిషి తన భోజనాన్ని కూడా కొద్దిగా మాత్రమే తిని మిగిలిన దాన్ని రేపటి రోజు కోసం దాచుకునే మనిషి. అతని మీద కళ్ళు మూసుకుని నమ్మకం పెట్టుకోవచ్చు. నువ్వు నా నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయవన్న విశ్వాసం నాకుంది. ఈ రోజు నుండి నువ్విక్కడే ఉంటావు. నా పొలాల్లో ఉన్న కూలీలందరి బాధ్యత నీదే. వాళ్ళ జీతాలు చూసుకోవాల్సింది కూడా నువ్వే. ఇప్పుడు చెప్పు, నీకెంత జీతం కావాలి? నువ్వు అడిగినంత ఇస్తాను. మీరు నా కోసం చేసిందే చాలు శెట్టిగారు. నాకు 2 పూటలు తిండి, ఉండటానికి చిన్న ఇల్లు ఇస్తే చాలు, జీతం వద్దు. అయ్యో, అదేలా కుదురుతుంది? నువ్వు పనిచేస్తున్నావు కదా, జీతం తీసుకోవాల్సిందే. ఉచితంగా పని చేయించుకోను. మీరు ఇవ్వాలనిపిస్తే ఎంతైనా ఇవ్వండి, కానీ ఇప్పుడు వద్దు. నా జీతాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను. సరే, ఇక పని మొదలుపెట్టు. అశోక్కి చెప్పి అన్ని పనులు నీకు వివరిస్తాను. అర్జున్ చాలా నిజాయితీగా కష్టపడి పనిచేయడం మొదలు పెడతాడు. అతను రావడంతో కూలీలందరూ సంతోషిస్తారు. ఎందుకంటే అర్జున్ అందరితోనూ గౌరవంగా ప్రవర్తించేవాడు. ప్రేమ్చంద్ శెట్టి గారు అర్జున్ నిజాయితీని చూసి చాలా మెచ్చుకుంటారు. అందరి ముందు అతను పొగుడుతుంటారు. నెలలు గడుస్తాయి. అంటారు కదా, మంచి రోజులు వచ్చినప్పుడు అసూయపడేవాళ్ళు పుట్టుకొస్తారని. అలాంటి వారిలో అశోక్ ఒకడు. అశోక్కి అర్జున్ ఎదుగుదల చూసి కడుపు మంట మొదలవుతుంది. నిన్నగాక మొన్న వచ్చిన కుర్రాడు ఇంత ఎత్తుకు ఎగురుతున్నాడు, వీడి రెక్కలు కత్తిరించాలి, శెట్టిగారి కళ్ళల్లో వీడిని కిందకి దించాలి. అప్పుడే శెట్టిగారే వీడిని గెంటేస్తారు. అశోక్ ఒక కుట్ర పన్నుతాడు. రాత్రి రహస్యంగా ప్రేమ్చంద్ శెట్టిగారి గదిలోకి వెళ్ళి ఆయన ముత్యాల హారాన్ని దొంగిలించి అర్జున్ గదిలో పెడతాడు. మరుసటి రోజు ప్రేమ్చంద్ శెట్టిగారు సిద్ధమవుతున్నప్పుడు వారి హారం అప్పుడు అశోక్ ముందుకు వచ్చి చెప్తాడు, శెట్టిగారు, మీ హారాన్ని అర్జున్ దొంగిలించాడు. వాడి గదిని సోదా చేయండి, హారం అక్కడే దొరుకుతుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అర్జున్ అలాంటి పని చేయలేడు. నువ్వు నేరుగా వాడి పేరే ఎందుకు చెప్తున్నావు? ఏంటి సాక్ష్యం? శెట్టిగారు, ఒక్కసారి వాడి గదిని తనిఖీ చేయండి, హారం అక్కడే దొరుకుతుంది. అశోక్ మాట విని ప్రేమ్చంద్ శెట్టిగారు ఆలోచనలో పడతారు. శెట్టిగారు, అర్జున్ పైకి కనిపించినంత మంచోడు కాదు. వాడు తన మాటల గారడీతో మిమ్మల్ని బురుడీ కొట్టించాడు. పేదవాడిగా నిజాయితీపరులా నటించాడు. కానీ నిజానికి వాడు మోసగాడు. జనాల్ని మోసం చేసి దోచుకునేవాడు. ఇక్కడికి కూడా అందుకే వచ్చాడు. మీరు నా మాట నమ్మకపోతే వాడి గదిలో వెతికి చూడండి. ఏంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు? మాకు నీ మాటల మీద నమ్మకం లేదు. అయినా నీ నోరు మూయించడానికి అర్జున్ గదిని తనిఖీ చేస్తాము. నాకు అర్జున్ మీద పూర్తి నమ్మకం ఉంది. ప్రేమ్చంద్ శెట్టి మరియు అశోక్ ఇద్దరూ అర్జున్ గదికి వెళతారు. ఏమైంది అశోక్?
శెట్టిగారు, ఏదైనా సమస్య? చూడండి శెట్టిగారు, ఇదే కదా మీ హారం. నేను చెప్పిందే నిజం. ఈ హారాన్ని అర్జునే దొంగిలించాడు. ఇప్పుడైనా నా మాట నమ్ముతారా? నేను వీడి నిజస్వరూపాన్ని ముందే పసిగట్టాను. కాకపోతే సాక్ష్యం లేదు. ఈ మాట విని ప్రేమ్చంద్ శెట్టిగారికి తీవ్ర ఆశ్చర్యం కలుగుతుంది. నిశ్చేష్టుడవుతాడు. ఇదంతా ఏంటి? ఈ హారం ఇక్కడికి ఎలా వచ్చింది? శెట్టిగారు, నేనే హారము దొంగిలించలేదు. నాకేమీ అర్థం కావడం లేదు. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందో. అబద్ధాలు చెప్పకు. ఇప్పుడు దొరికిపోయాక నాటకాలు ఆడుతున్నావా? ఈ హారం నువ్వే దొంగిలించావు. నేను మొదటి నుంచి పసిగట్టాను. లేకపోతే ఆలోచించండి శెట్టిగారు, ఎవరైనా జీతం వద్దని చెప్పి కేవలం 2 పూట్ల తిండి కోసం పనిచేస్తారా? మీ నమ్మకం సంపాదించడానికి వాడు అలా చేశాడు. ఇవాళ హారం దొంగిలించాడు. రేపు మీ ఖజానానే ఖాళీ చేసేవాడు. వీడికి శిక్ష పడాల్సిందే శెట్టిగారు. లేదు శెట్టిగారు గారు, ఇదంతా అబద్ధం. నేనేమీ చేయలేదు. నా మీద మీకు నమ్మకం ఉంది కదా. మీరైనా ఏదైనా చెప్పండి. దయచేసి నన్ను నమ్మండి. ప్రేమ్చంద్ శెట్టిగారు మౌనంగా ఉండిపోతారు. కొద్దిసేపటి తర్వాత ఆయన మాట్లాడతారు. అర్జున్, ఇక మాట్లాడడానికి ఏముంది? కానీ నీకు శిక్ష వేయడానికి నా మనసు ఒప్పడం లేదు. అందుకే శిక్ష వేయడం లేదు. నువ్వు సైలెంట్గా ఇక్కడి నుండి వెళ్ళిపో. మళ్ళీ నా కంటపడకు. ఈ మాట అర్జున్ గుండెను ముక్కలు చేస్తుంది. మరియు అర్జున్, ఇన్ని రోజులు నువ్వు చేసిన పనికి సంబంధించిన జీతం నా దగ్గర ఉంది. వెళ్ళేటప్పుడు అది తీసుకుని వెళ్ళు. వద్దు శెట్టిగారు, నాకేమీ వద్దు. నా మీద మీకే నమ్మకం లేనప్పుడు మీ డబ్బు నేనెందుకు తీసుకోవాలి? ప్రేమ్చంద్ శెట్టిగారికి లోపల చాలా బాధగా ఉంటుంది. కానీ పరిస్థితుల వల్ల అర్జున్ ఆపలేకపోతారు. అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దారిలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఆలోచిస్తాడు. దేవుడా, ఇదేం పరీక్ష! ఒక్కసారి కాదు, 2 సార్లు నా జీవితాన్ని నాశనం చేశావు. మొదట నా భార్య మోసం చేసింది. తర్వాత శెట్టిగారు నన్ను దొంగ అని గెంటేశారు. నేను నిలదొక్కోవటానికి ప్రయత్నించిన ప్రతిసారి మళ్ళీ కింద పడేస్తున్నావు. ఇంకెన్ని పరీక్షలు పెడతావు దేవుడా? నేను పూర్తిగా చితికిపోయాను. ఇంకా భరించలేకపోతున్నాను. నేను ఎవరిని నా వాళ్ళని నమ్మినా వాళ్లే నన్ను మోసం చేస్తున్నారు. ఇక చాలు దేవుడా. అంతలో అక్కడికి ఒక బాబా వస్తాడు. అర్జున్ బాధపడుతున్న ముఖాన్ని చూసి మాట్లాడతాడు. నాయనా, నువ్వు చాలా కష్టంలో ఉన్నట్లు కనిపిస్తున్నావు. ఏమైంది? ఏమీ లేదు బాబా, నేను కేవలం దురదృష్టవంతుణ్ణి. బాబా అర్జున్ పరిస్థితి చూసి జాలిపడతాడు. నువ్వు చాలాసేపటి నుండి ఏమీ తినలేదనిపిస్తోంది. నా దగ్గర ఒక రొట్టె ఉంది. దీన్ని నువ్వే తిను. ధన్యవాదాలు బాబా. ఇలా చెప్పి బాబా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అర్జున్ ఊరు బయట ఉన్న పాత గుడిసెలో నివసించడం మొదలు పెడతాడు. ఒకరోజు అతను రొట్టె తినడానికి కూర్చున్నప్పుడు చాలా ఆకలితో ఉన్న ఒక కుక్క అతనన్ని ఇంటి ముందుకు వస్తుంది. ఈ కుక్కకు కూడా బాగా ఆకలిగా ఉన్నట్లుంది. నేను సగం రొట్టె దీనికి పెడతాను, మిగిలిన సగం నేను తిని నీళ్లు తాగుతాను. కనీసం దీని కడుపైనా నిండుతుంది. అతను సగం రొట్టెను కుక్కకిస్తాడు. కుక్క దాన్ని తింటుంది. కొద్దిసేపటి తర్వాత కుక్క అర్జున్ బట్టను నోటితో పట్టుకుని లాగడం మొదలు పెడుతుంది. అయ్యో వదులు, ఏం చేస్తున్నావు? నా దగ్గర ఉన్న ఒకే ఒక్క బట్ట ఇది, చిరిగిపోతుంది. ఎక్కడికి లాక్కు వెళ్తున్నావు? అయినా కుక్క పదే పదే అతన్ని లాగుతుంది. ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది. బహుశా దీనికి తోడుగా ఉండే ఇంకో కుక్క ఏదైనా ఆపదలో ఉందేమో. నేను వెళ్ళి చూడాలి. సరే వస్తున్నా, నువ్వు పద. అర్జున్ కుక్క వెనకాలే వెళ్తాడు. కుక్క అతన్ని ఒక పెద్ద గుహ దగ్గరికి తీసుకుని వెళుతుంది. అర్జున్ భయపడుతూనే గుహలోకి వెళ్తాడు. లోపల కిందకు వెళ్లే ఒక రహస్య దారి ఉంటుంది. ధైర్యం చేసి లోపలికి వెళ్తాడు. కానీ లోపలి దృశ్యం చూసి అతని కళ్ళు జిగేల్మంటాయి. గుహ నిండా బంగారు నాణేలు, వజ్రాలు, ఆభరణాలు మరియు అమూల్యమైన నిధితో నిండి ఉంటుంది. దేవుడా, నేనేం చూస్తున్నాను? ఇది కలనా? ఇంత పెద్ద ఖజానా ఇక్కడికి ఎలా వచ్చింది? దీని యజమాని ఎవరు? అర్జున్ అక్కడ వెతుకుతుండగా ఒక లేఖ దొరుకుతుంది. అందులో ఇలా రాసి ఉంటుంది. ఈ నిధి నీ అదృష్టంలో రాసిపెట్టి ఉంది. నేను ఈ రాజ్యానికి రాజు యుధిష్ఠిరుణ్ణి. యుద్ధానికి బయలుదేరుతున్నాను. నేను తిరిగి వచ్చే అవకాశం తక్కువ.
దేవుడు నిన్ను మంచి మనసు ఈ నిధిని అవసరంలో ఉన్న వారి సహాయానికి ఉపయోగించు, లేదా నీకు కావాలంటే నువ్వే వాడుకో. కానీ గుర్తుంచుకో, మంచి పనికి ఉపయోగిస్తే ఈ నిధి మరింత ఆశీర్వాదం తెస్తుంది, చెడ్డ పనికి ఉపయోగిస్తే పెద్ద శిక్ష ఇస్తుంది. ఈ లేఖ చదివి అర్జున్ ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోతాడు. అంటే ఈ నిధి యజమాని చనిపోయాడు, ఈ సంపద ఇప్పుడు నాదేనా? దేవుడా, నాకు ఇంత దొరుకుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. నీకు కోటి కోటి ధన్యవాదాలు. నేను ఆ కుక్కకు కేవలం సగం రొట్టె మాత్రమే ఇచ్చాను, దానికి బదులుగా నువ్వు నాకింత ఇచ్చావు. దేవుని లీల అద్భుతం. ఈ రోజు నుండి నాలాగా ఎవరూ ఆకలితో అలమటించకూడదు. ఆ రోజు తర్వాత అర్జున్ ఒక పెద్ద విలాసవంతమైన ఇల్లు కొంటాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుడిలో అన్నదానం చేయిస్తాడు. పేదల కడుపు నింపడానికి చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళలో దండోరా వేయిస్తాడు. వినండహో వినండి, ఎవరికైనా సహాయం కావాలంటే అర్జున్ను సంప్రదించవచ్చు. వినండహో వినండి, వినండహో వినండి, ఎవరికైనా సహాయం కావాలంటే అర్జున్ను సంప్రదించవచ్చు. వినండహో వినండి. అర్జున్ ఎంతోమందికి సహాయం చేస్తాడు. ఎవరికైనా ధాన్యం ఇస్తాడు, ఇంకొకరి కూతురు పెళ్లికి డబ్బు ఇస్తాడు. జనాల దృష్టిలో అర్జున్ గొప్ప వ్యక్తి అవుతాడు. ఇక్కడ అశోక్ ఒకరోజు ప్రేమ్చంద్ శెట్టి గారి గదిలో నుండి ఖజానా తాళం చెవి దొంగిలిస్తుండగా పట్టుబడతాడు. ఈ విషయం తెలిసి ప్రేమ్చంద్ శెట్టి గారు కోపంగా అంటారు, ఓహో, అంటే నువ్వేనా ద్రోహిపామువి? మా ఖజానా తాళం చెవి దొంగిలించేంత ధైర్యం వచ్చిందా నీకు? ఇన్నేళ్లు నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. నీ మాట విని ఆ పేద అర్జున్ను పనిలోంచి తీసేశాను. వాడు ఎంత మంచివాడో చెప్పు. వాడి మీద అబద్ధపు నింద వేశావు. నిజం చెప్పు, ఆ రోజు నిజంగా ఏం జరిగింది? ఆ హారాన్ని అర్జున్ దొంగిలించాడా, లేక నువ్వే దొంగిలించావా? ఇప్పుడు కూడా అబద్ధం చెప్పాలని చూస్తే నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వే ఊహించలేవు. అశోక్ భయంతో వణకడం మొదలు పెడతాడు. వాడి ముఖం నుండి చెమటలు పడుతుంటాయి. శెట్టిగారు, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. అంటే అర్జున్ నిర్దోషేనా? అవును శెట్టిగారు, ఆ హారాన్ని నేనే దొంగిలించాను. ఆ తర్వాత దాన్ని అర్జున్ గదిలో దాచాను. వాడు మీ దగ్గర గౌరవం పొందడం చూసి నా కడుపు మంట పుట్టింది. అందుకే వాడిని మీ కళ్ళల్లో కిందకి దించడానికి ఇలా చేశాను. ఈ మాట విని ప్రేమ్చంద్ శెట్టి గారికి తీవ్ర దిగ్భ్రాంతి కలుగుతుంది. అయ్యో దేవుడా, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఒక నిజాయితీపరుడి మీద అనుమానపడ్డాను. వాడి మనసు ముక్కలు చేశాను. అశోక్, నువ్వు కేవలం దొంగవి మాత్రమే కాదు, ఒక నిర్దోషి జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను నేను ఎప్పటికీ క్షమించను. దయచేసి శెట్టిగారు, ఒక్కసారి క్షమించండి. క్షమాపణ? నీకు అర్జున్ కన్నీటి విలువ తెలుసా? వాడు నన్ను తండ్రిలా నమ్మాడు, కానీ నేనే వాణ్ణి ఇంటి నుండి బయటకు గెంటేశాను. ప్రేమ్చంద్ శెట్టి గారి కళ్ళు నీళ్లతో నిండుతాయి. ఈరోజే అర్జున్ వెతకాలి, వాడి దగ్గర క్షమాపణ అడగాలి. లేకపోతే నేను జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. నువ్వు చేసిన పాపానికి క్షమాపణే లేదు. ఒక నిర్దోషి జీవితాన్ని నాశనం చేశావు. ఈ రోజు నుండి నువ్వు మా దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు. ఈరోజే ఈ ఊరు వదిలి వెళ్ళిపో. అశోక్ను పనిలోంచి ఊళ్ళోంచి వెలగొడతారు, కానీ ప్రేమ్చంద్ శెట్టి గారి మనసుకు శాంతి కలగదు. వారు తమ మనుషులను అర్జున్ను వెతకడానికి పంపిస్తారు. ఇక్కడ అర్జున్ తన ఆశ్రమంలో పేదవారికి సహాయం చేస్తుంటాడు. అంతలో ఒక పనివాడు వచ్చి చెప్తాడు, యజమాని, బయట ఒక ఆవిడ వచ్చింది. చాలా దూరం నుండి వచ్చినట్లుంది. ఆమెకు పని కావాలట. 2 పూటల భోజనం, ఉండటానికి చోటు అడుగుతోంది. సరే, ఆమెను లోపలికి పంపు. పని ఇద్దాం, ఉండటానికి చోటు ఇద్దాం, కంగారు పడొద్దని చెప్పు. ఆ ఆవిడ లోపలికి వస్తుంది. ఆమెను చూసిన క్షణం అర్జున్ ఉలిక్కి పడతాడు. ఆమె మరెవరో కాదు, కవిత. కవిత అర్జున్ను మరియు అతని విలాసవంతమైన ఇంటిని చూసి ఆశ్చర్యంతో నిలబడిపోతుంది. మీరిక్కడా? అంటే ఇన్ని రోజులు జనాలు పొగుడుతున్న వ్యక్తి మీరేనా? నేను కల్లో కూడా ఊహించలేదు. దయచేసి నన్ను క్షమించండి. నేను మీతో చాలా అసభ్యంగా ప్రవర్తించాను. బహుశా దేవుడిప్పుడు దానికి శిక్ష విధిస్తున్నాడు. నా దగ్గర ఇప్పుడు 2 పూట్ల తిండికి కూడా ఏమీ లేదు. ఆ ధనరాజ్ శెట్టి నన్ను వాడుకున్నాడు. మీరు వెళ్ళిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోలేదు. తన కోరిక తీర్చుకోవడానికి వాడుకున్నాడు. ఆ తర్వాత
నన్నే చెడ్డదానిగా ఊరు ముందు అవమానించి ఇల్లు లాక్కున్నాడు. ఊరి జననాలు అతని మాటలనే నమ్మారు. ఎవరూ నాకు అండగా నిలబడలేదు. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. దయచేసి కొంచెం సహాయం చేయండి. నేను మీ సహాయానికి అర్హురాల్ని కానని తెలుసు. అయినా వీలైతే ఆదుకోండి. అర్జున్ ఆమె దుస్థితిని చూసి మౌనంగా ఉండిపోతాడు. తర్వాత తన పనివాడితో చెప్తాడు, ఈమెకు ఉండటానికి బస ఏర్పాటు చేయండి, ఆశ్రమంలో పని ఇవ్వండి. ఇది విని కవిత ఆశ్చర్యపోతుంది. నా మీద మీకు కోపం లేదా? నేను మీ జీవితం నాశనం చేశాను, అయినా పని ఇస్తున్నారు, ఉండటానికి చోటు ఇస్తున్నారు. ఎందుకు? నిన్ను శిక్షించటానికి నేనెవరిని? నాకు దేవుడి మీద ఎలాంటి కోపం లేదు. ఈరోజు నేను ఏ స్థాయిలో ఉన్నానో అదంతా దేవుడి దయవల్లే. ఆ రోజు నువ్వు నాతో అలా చేసి ఉండకపోతే బహుశా నేను ఇంతమందికి సహాయం చేసే స్థాయికి వచ్చేవాడిని కానేమో. కొన్నిసార్లు చెడు కూడా మంచికే దారితీస్తుంది. కాబట్టి నీకు నేనేం శిక్ష విధించగలను? నువ్వు ఇక్కడుండి పనిచేసుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, మన ఇద్దరి మధ్య ఇక ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నా భార్యవి కావు, నేను నీ భర్తను కాను. నువ్వు నాకు సాధారణ జనాల్లో ఒకరివి. నేను ఎవరికీ సహాయం నిరాకరించను. ఈ మాటలు విని కవితకు తన మీద తనకే అసహ్యం వేస్తుంది. తను చేసిన తప్పుకు చాలా పశ్చాత్తాపడుతుంది. కొన్ని రోజుల తర్వాత ప్రేమ్చంద్ శెట్టి గారు అర్జున్ను వెతుక్కుంటూ వస్తారు. అర్జున్ను చూడగానే ఆయన భావోద్వేగంతో అతన్ని కౌగిలించుకుంటారు. అర్జున్, నన్ను క్షమించు. నేను నీకు చాలా పెద్ద అన్యాయం చేశాను. ఆ రోజు నేను నీ మీద నమ్మకం ఉంచలేదు. అర్జున్, నువ్వు నిర్దోషివి. నువ్వేమీ చేయలేదు. తప్పు నాదే. దయచేసి నన్ను క్షమించు. అయ్యో శెట్టి గారు, మీరు క్షమాపణ అడగండి. ఆ రోజు మీరు నన్ను అక్కడి నుండి గెంటేయకపోయి ఉంటే ఈరోజు నేను ఈ స్థానంలో ఉండేవాడిని కాదు. ఈరోజు చూడండి, వేలాది మంది కడుపు నిండుతోంది. ఎంతోమందికి పని దొరికింది. వారి ఇల్లు సంతోషంగా గడుస్తున్నాయి. ఎవరు ఆకలితో అలమటించడం లేదు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంత్రం అన్నదానం జరుగుతోంది. జనాలంతా సంతోషంగా బతుకుతున్నారు. వీటన్నింటికీ కారణం మీరే. ఆ రోజు మీరు నన్ను గెంటకపోయి ఉంటే నాకు ఈ నిధి దొరికేది కాదు. నేనేని ఇంతమందికి సహాయం చేసే స్థాయికి వచ్చేవాడిని కూడా కాదు. కాబట్టి మీరు నన్ను క్షమాపణ అడగండి. ఇందులో మీ పాత్ర కూడా చాలా ఉంది. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను అంటే దానికి మీరు కూడా కారణం. ధన్యవాదాలు చెప్పాల్సింది నేను. ప్రేమ్చంద్ శెట్టి గారి కళ్ళు నీళ్లతో నిండుతాయి. నిజంగానే అర్జున్, నువ్వు గొప్ప మనిషివి. నేను నీతో ఎంత చెడుగా ప్రవర్తించినా నీ మనసులో నా మీద కోపమే లేదు. నిన్ను అర్థం చేసుకోవడంలో నేను పెద్ద తప్పు చేశాను. జనాల కోసం నువ్వు చేస్తున్న పని అసాధారణమైనది. అందరికీ అది సాధ్యం కాదు. దేవుడు నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి నాయనా. నీ జీవితం మరింత వెలుగుతూ ఉండాలి. అర్జున్ నవ్వుతూ చేతులు జోడిస్తాడు. దేవుడు అందరికీ మేలు చేయాలి శెట్టి గారు. మనిషి మంచి పని చేస్తే దేవుడు అతని చెయ్యి ఎప్పుడూ వదలడు. స్నేహితులరా, డబ్బు కన్నా పెద్దది మంచి మనసు. మంచి పని చేసిన వాడిని దేవుడు ఎప్పుడూ వదలడు. కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.